మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ఎన్కౌంటర్ తర్వాత రోజుకి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. సరే, వేల కోట్ల ఆస్తుల పత్రాలు కానివ్వండి, లేకపోతే బంగారం, కోట్ల కొద్ది డబ్బు, ఆయుధాలు ఒక ఎత్తైతే దీంట్లో ఉన్న మరొక యాంగిల్ అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పోలీసు బాసులు, డీజీ స్థాయి అధికారులు, మాజీ డీజీ స్థాయి అధికారులతో పాటు ఐపీఎస్ అందరూ కూడా నయీం దందాలో కీలకమైన పాత్ర పోషించారా? మరోవైపు రాజకీయ నేతలు, బడా నేతలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనే వాళ్ళ పత్రికల్లో మరి కథనాలు వచ్చాయి విస్తృత స్థాయిలో. త్వరలో ప్రశ్నించే అవకాశం కూడా ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ మలుపు తిరుగుతుంది? మరోవైపు ఎస్సీ వర్గీకరణ అవసరం 23 రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు, ఆందోళన తర్వాత నిన్న ముగిసింది. నిన్న అక్కడ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయుడు అందరూ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ పార్లమెంట్ లో అవకాశం లేకపోయినా వచ్చే సమావేశాల్లో బిల్లుకి కృషి చేస్తామని మరి మాటిచ్చారా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎస్సీ వర్గీకరణ అందరూ ఒప్పుకుంటున్నా ఎందుకు సాధ్యం కావట్లేదు అనే అంశం మాట్లాడదాం. ఈ విషయంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు వాళ్ళు తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఇక మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వెల్కమ్ టు లైవ్ షో అండి. రవి గారు, సరే, నయీం కేసు ఒకటి పోలీసుల వ్యవహారం సిట్ దర్యాప్తు అనేది జరుగుతుంది. బట్ ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకునే అంశం దీని వెనకాల ఉన్న యాంగిల్. అంటే పోలీసు బాసులుగా చేసిన వాళ్ళు పెంచి పోషించారా? కీలకంగా వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే మరే అవసరాల కోసమో ప్రోత్సహించారనేది ఒకటైతే, రాజకీయ ప్రతినిధులు, కీలకమైన మరి మాజీ మంత్రి అంటున్నారు. సరే, పేర్లు వచ్చే వరకు మనం ఏం మాట్లాడుకోలేం, కానీ అసలు ఇంత స్థాయిలో ఒక వ్యక్తిని పెంచి పోషించి చివరికి అంటే ఏం చేద్దామని ఉద్దేశం అని కనిపిస్తుంది మనకి. అంటే ఇందులో పెద్ద సందేహం ఏం లేదండి. ఎప్పుడు 1995లో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఓరా కమిటీ వేస్తే ఓరా కమిటీ చెప్పిన అతి ముఖ్యమైన ఒక వాళ్ళ సిఫార్సు ఏంటంటే, నేరస్తులు, పోలీసులు, రాజకీయ నేతలు, అత్యున్నత అధికారులతో కూడినటువంటి ఒక విషవలయం లాగా ఈ నేర ప్రపంచం నడుస్తూ ఉంది అని వాళ్ళ నివేదికలో చాలా ముఖ్యమైన ఇది చేశారు, పరిశీలన. అప్పటికి ఇప్పటికీ ప్రపంచీకరణలో ఇది ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అంటే కొత్తగా వచ్చిన సాంకేతిక నైపుణ్యాలనండి, వీటి అన్నిటి రీత్యా ఇది ఇంకా అసలు బయటపడకుండా ఇంకా విస్తృతం అవుతుంది. నయీం విషయం తీసుకుంటే ఇది ఏదో బహిరంగ రహస్యాన్ని చెప్పుకున్నట్టుగా ఉంది. నయీం అని ఆయన ఉన్నాడని, ఆయన ఇవన్నీ కూడా చేస్తున్నాడని, ఆయనకు పరోక్షంగా పోలీసుల అండదండలు ఉన్నాయని విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. నేను ఒక పోలీసు అధికారి తను ఉన్నత స్థాయిలో చేసిన నేను 2 సార్లు కలుసుకున్నాను వృత్తిపరమైన వీటి కోసం అని. సరే, మావోయిస్టులు ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు? ఈయన ఒక్కడే కాదు కదా, ఇంతమంది కత్తులు సమ్మాయని ఆయన శ్రీలంకకు పోతూ ప్రమాదంలో చనిపోయాడు. ఇంకో 5-6 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో మావోయిస్టులను ఎదుర్కోవడం, మావోయిస్టులు అంతమంది నక్సలైట్లు అనేవాళ్ళు, వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళని మేము అంటే అది నిజంగా అవసరం అంటారు రవి గారు? మావోయిస్టులు ఎదుర్కోవడానికి పోలీసులు ఒక క్రిమినల్ ని పెంచి పోషించి గ్యాంగ్స్టర్ గా ఈ స్థాయికి తీసుకురావడం అనేది తప్పనిసరిగా అవసరం కాదు. కేవలం మావోయిస్టుల కోసమే చేయలేదు కదా, అదొక ముసుగు. మావోయిస్టులు అనేది ఒక ముసుగు. సరే, మావోయిస్టుల్లో చేరి లొంగిపోయిన 700 మంది ఆయనకు సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇది మళ్ళీ ఇప్పుడు నిజానికి ఈ రోజు పత్రికల్లోనే మీరు చూస్తే నయీం అంతమయ్యాడు కానీ ఆయన ముఠా అలాగే కొనసాగుతుంది. దానికి వారసుడు ఎవరంటే దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరన్న స్థాయిలో ఇది కొనసాగుతుంది. ఇది పోలీసుల యొక్క పరోక్ష కాదు కదా, ప్రత్యక్ష అండదండలు కూడా లేకుండా జరగదు. హైదరాబాద్ లో నయీం ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏంటి, ఆ చుట్టుపక్కల పిల్లలకు కూడా తెలుసు, యువతకు అదొక ఫ్యాసినేషన్ గా కూడా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందువల్ల ఇది తెలిసి జరిగింది. వాళ్ళు మామూలుగా కన్జర్వేటివ్ పేపర్ గా పేరుపోతుంది కదా హిందూ, వాళ్ళు పెట్టారు మెంటర్స్ ఫినిష్ ఆఫ్ ప్రొటేజ్ అని. వాళ్ళు మెంటర్స్ ఫినిష్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? పోలీసులు ముగించారు. 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి రాష్ట్ర వ్యవస్థ మారడం వల్ల నూతన రాజకీయ వర్గం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. వాళ్లకు ఈ కొత్త పోలీసులకు ఈ నేర ప్రపంచానికి సంబంధం పాత స్థాయిలో ఉందా లేదా అనేది ఒకటి. ఈ కొత్త వాళ్ళ మీద ఆయన ఒత్తిడి తెచ్చాడు, దాంతో ఇది కదిలింది అని ఒక మాట. మూడోది పారిశ్రామికవేత్తలు, వీళ్ళ మీద కూడా ఎవరైతే ఇంతకాలం బతికిచ్చారో వాళ్ళను. అదే, ఆయన ఏదో దుబాయ్ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఈ లోపు ఏదో 100-200 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉన్నాడని, ఇంకొక ఆయన దుబాయ్ లో ఉన్నాడని ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళు ఎప్పటికీ మనకు రారు. కత్తుల సమ్మాయి కూడా శ్రీలంక వెళ్ళబోతూ ప్రమాదంలో చనిపోయాడు. అంటే ఏదో ఒక దశలో 100 కోట్లు చేసుకొని ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ సుఖజీవనం గడపడం, వీటికి అతీతంగా ఉండటం. అది విజయ్ మాల్యా అయినా అలాగే పారిపోతాడు, నవాజ్ షరీఫ్ అయినా తీసుకుపోయి పెడతారు. అందుకే ఇది ఒక అంతర్జాతీయ
నేర ప్రపంచం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దర్యాప్తు విషయం మీకు ఏమనిపిస్తుంది? అంటే మొత్తం నిష్పక్షపాతంగా జరిగి మొత్తం అందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. మొదటి సంగతి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ రామనాథన్ లాంటి వాళ్ళను చంపారు, పురుషోత్తం వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, మానవ హక్కుల కార్యకర్తలు, వాళ్ళను కూడా హత్య చేశారు. ఇవన్నీ చేసినప్పుడు ఈ పేర్లు బయటకు వచ్చాయి. ఆ కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరపలేదు, అవన్నీ ముగించేశారు. నేను మావోయిజాన్ని ఏం సైద్ధాంతికంగా సమర్థించాను, కానీ మావోయిస్టులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారంటే పోలీసులు చేసింది ఏంటి, పోలీసు వ్యవస్థ చేసింది అనేది ఇక్కడ కీలకమైన అంశం. చివరిది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఇది చేశారు కాబట్టి దీన్ని ఏదో శాఖాపరమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో ముగించకుండా ఇప్పుడు ఆయన ఎవరి మీద ఒత్తిడి తెచ్చాడు. ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్త ఎవరు, భవిష్యత్తులోని పరిస్థితి లేకుండా ఎలా చేయాలి, పై స్థాయిలోనే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు, చుట్టుపక్కల వాళ్ళు, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎంత వేధింపుకు గురై ఉంటారు. తర్వాత జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుస్తున్న వాళ్ళు, ఉదాహరణకు మీరు పెద్ద పిలిపిస్తున్నారు కదా, ఆ వచ్చిన వాళ్ళను ఈయన ఎలా హింసించాడు ఏంటని కూడా చాలా కథనాలు ఉన్నాయి. మరి వాళ్ళకు మీరు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అందువల్ల ఈ ఇంకొక పెద్ద పెద్ద పోలీసు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక పోలీసు అధికారి ఈరోజు ఇదే వ్యాసం కూడా రాశారు, ఇది అవకాశవాదం వల్ల జరిగిందని. ఇది కేవలం అవకాశవాదం కాదు, ఒక వ్యవస్థీకృతమైనటువంటి రాజ్యాంగ అతీతమైన ఒక ప్రక్రియ జరిగింది. రైట్ రవి గారు, ఒక నేరస్తుడిని పెంచి పోషిస్తున్నారు అంటే ఏ ధైర్యం వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంటే, ఒకటి రాజకీయ అండ, రెండోది అందరూ భయపడే ఒక పోలీసులు అండ. ఈ రెండు అండతో రెచ్చిపోవడం, మళ్ళీ వాళ్లే ఇవాళ ఇరుక్కునే పరిస్థితి. మరి తప్పించుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇవాళ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగి పెద్ద చేపలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఏం జరిగింది? దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగి ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది రెండో భాగం. అసలు మొదటి భాగం నయీం అనేటటువంటి ఇంత పెద్ద క్రిమినల్ని ఇప్పుడు మట్టుబెట్టారు కాబట్టి దీని మీద అట్లీస్ట్ జనంలో ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, సమాజంలో ఒక పాజిటివ్ మార్గంలో ప్రభుత్వం పోతుందనేది కూడా ఆలోచన వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ పోలీసులు కానీ ఎవరో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వృత్తిపరంగా కలిసామని చెప్తాం. అసలు దీంట్లో చెప్పేది ఏంటంటే, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యంలో పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ చట్టం దాటి కొంతమంది క్రిమినల్స్ తో మాట్లాడి వాళ్ళ ద్వారా కోబ్రాస్ అని, బ్లాక్ కోబ్రా అని, ఇంకో కోబ్రా అని, ఇదని అది ఆ రకంగా చేస్తున్నారనేది ఇంతకుముందు చాలా సార్లు పేపర్లో చూడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైతే మనం ఈ చట్టాన్ని దాటి పనిచేపిస్తామో అది చివరికి ఈ చట్టంలో ఉన్న వాళ్ళందరి మీద కూడా వ్యతిరేకంగా ఉందని చెప్పడానికి, ఇది మావోయిస్టుల కోసం ఇతరుల కోసం మాట్లాడడానికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు ఇవి ఎక్కడ భోషణం అనేది అని ఇదని రాస్తున్నారు. ఆ డబ్బులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడం కానీ, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం, వాళ్ళను చంపిన సందర్భాలు అవన్నీ ఇస్తున్నారు. వీటన్నిటికీ మావోయిస్టులు అనే దానికి సంబంధం కూడా లేదు, దానికోసం మాట్లాడమని చెప్పడానికి కూడా లేదు. ఇవి తెలిసిన తర్వాత కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మేము దానికోసమే మాట్లాడుతున్నామని చెప్తే కూడా ఇవాళ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఒక పీడ పెరుగడైంది అనేటటువంటి భావన. కానీ ప్రజలకి అనుమానం, భయం ఏముంటాయంటే, సరే నేరస్తుడు అంతమయ్యాడు, మరి సరే ఇంకోటి పుట్టుకొస్తాడా రాడా అది పక్కన పెడితే, ఎవరైతే అండ కల్పించాలో వాళ్లే వీళ్ళని పెంచి పోషిస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీసులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. అంటే ఇది ఒక్క దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కాదు కాబట్టి గత కొంతకాలంగా జరుగుతుంది. మొత్తం రాష్ట్రం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సిట్ అని ఒకటి వేశారు. అంటే అంతకంటే ఇంకా ఇప్పుడు ఇమీడియట్ గా చేయడానికి ఏమి ఉండదు. ఆ సిట్ అనేది వేయటం వల్ల అది కూడా పోలీసు ఉన్నతాధికారులతో డిఐజీ లెవెల్ నుంచో వేశారు. వాళ్ళందరూ దీన్ని పట్టుకొని వీలైనంత వరకు ఎక్స్పోజ్ చేసి ఇటువంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే, ఇది ప్రజల ముందుకు వస్తుంది కాబట్టి ఇటువంటి జరుగుతుంటే ప్రజల దగ్గర నుంచే వ్యతిరేకత కూడా స్పందన వచ్చి ఆ రకంగా ప్రభుత్వాలు భవిష్యత్తులో చేయకుండా ఉండే అవకాశం ఉంది. మా రిక్వెస్ట్ ఏంటంటే, దీంట్లో ఎవరెవరు ఇప్పుడు చెప్పారు చూడు, ఎవరో కాంట్రాక్టర్ అని, రాజకీయం, వీళ్ళందరినీ కొద్దిగా ప్రజల ముందు తెలిసేటట్టు చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత నిజంగా మీరు ఆ చట్టం లోబడే చేశారా, చట్టం దాటి మీరు కూడా చేశారా, ఎవరన్నా అలాంటి పనులు చేయాలన్నా కూడా కొంచెం భయపడే పరిస్థితి ఆ రకంగా చేస్తారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు
ఒక నేరస్తుడు హత్య జరిగిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత కూడా అన్ని టీవీలల్లో ఒక ప్రైమ్ లెవెల్లో చర్చ జరుగుతున్నదంటే ఇది ఒక నేరస్తుడు హతం కావడమే కాకుండా అసలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవాళ బహిర్గతమవుతున్నాయి. అంటే నక్సలైట్ల కొరకు ఒక లొంగిపోయిన నక్సలైట్ను ఉపయోగించుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది అక్కడికే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ దాని పరిధి దాటి ఆ వ్యక్తి సంచరిస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ కంట్రోల్ చేయలేదు. అసలు పైగా ఇంకా ఒకటి ఏంటంటే ముందు ఎక్కడ పొరపాడంటే ఒక మామూలు ఏదో మెకానిక్గా ఉంటూ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అసలు నక్సలైట్లు చేర్చుకోవడం తప్పు. ఫస్ట్ నక్సలైట్లు ఎంటర్టైన్ చేసిండు, వ్యాసం చంపేసిండు. అతను అవసరం ఉంది కాబట్టి వ్యాసం చంపాడు. ఒక మంచి ఆఫీసర్ ఒక నక్సలైట్ని కంట్రోల్ చేస్తున్న గ్రే హ్యాండ్స్ను ప్రిపేర్ చేసిన వ్యాసం చంపితే ఇదే పోలీసులు సిగ్గు లేకుండా ఆ వ్యక్తిని ఎంటర్టైన్ చేసి అతని ద్వారా ఆస్తులు సంపాదించుకోవడం ఇంకొక పరమ దుర్మార్గం. కాబట్టి అతను చట్టానికి సహకరించినప్పుడు ఆ సహకారం తీసుకున్నంత వరకు అతను ఆ చట్ట పరిధిలోనే మళ్ళీ ఉంచితే తప్పులేదు. కానీ అతను ఆ చట్టానికి సహకరిస్తున్న క్రమంలో పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ ఎంజాయ్ చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ అతను ఇన్ని నేరాలు 1,000 కోట్లు కూడబెట్టేంత వరకు ఈ వ్యవస్థ కొనసాగిందంటే ఈ వ్యవస్థలో ఎంత లోపాలున్నాయి, వీళ్ళందరూ ఎంత తప్పు చేసినట్టు. నేనేమంటున్నా అంటే నయం గురించి ఇప్పుడు ప్రస్తావన కాదు, వీళ్ళందరినీ బయటికి తీయాలి. అంటే ఇంకొకసారి ఇప్పుడు ఈ నయం ముఠా ఎంతమంది ఉన్నారు ఏం చేశాను, కానీ నేర సామ్రాజ్యం గూడు కట్టుకొని పెరిగేందుకు కారణం ప్రధానమే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాం. అసలు నక్సలిజానికి రావడం ప్రధానంగా ఏదేనంటే ఈ వెట్టి చాకిరి, గుండాయిజం, తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఈ మొదలైన అంశాల మీద వచ్చినాయి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ గూండాలనే హతమార్చారు. అయితే అలాంటి వ్యవస్థ ఆ రోజు సంతోషపడ్డారు, అదే ఈ గూండాయిజం అంతా పోయిందని. ఎందుకు వ్యవస్థ ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నా కూడా ప్రజలు దాన్ని సహకరించినప్పుడు కాబట్టి అది నడిచింది. మళ్ళీ అది వికృతంగా మారిన తర్వాత దాన్ని అరికట్టేందుకు మళ్ళీ ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇటు నుంచి అటు నుంచి ట్రాన్స్ఫర్ అవడమే తప్ప న్యాయంగా చట్టబద్ధంగా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడం దుర్మార్గం. ఎందుకంటే ఇవాళ నయం అనేక మందిని చంపిండు, అనేక మంది ఆస్తులు దోసుకున్నారు, వాళ్ళ మానసిక క్షోభ ఇది వీళ్ళందరికీ కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ పెద్ద చేపలన్నింటినీ మొత్తం మీడియాలో ఉన్నోళ్ళు కావచ్చు, పోలీసులో ఉన్నోళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు, కాంట్రాక్ట్ ఎవడున్నా కూడా వాడిని బయటికి తీసి బజార్లో నిలబెట్టిన రోజు నిజంగా ఇంకొకసారి ఇది జరగది, ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఎంటర్టైన్ చేయకూడదు అనే పరిస్థితి అందరి లోపల రావాలి. నా చేతిలో అధికారం ఉన్నది కాబట్టి నేను ఏం చేసి నడిపిస్తా అంటే నడవది. కాబట్టి పోలీసులు ఇన్ఫార్మల్ పోలీసులు కూడా చనిపోయారు చాలా మంది నక్సలైట్ల చేతిలో. అయితే ఇన్ఫార్మల్ గా మార్చుకొని చేసే వ్యవస్థ వేరు, దాన్ని నేను వ్యతిరేకించడం లేదు. కానీ దానికంటే అతీతంగా ఇంకా స్వార్థపరమైన అవకాశాలు వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవడం ఏదైతే ఉన్నదో దాంతో అతను క్రిమినల్ గా మారి అనేక మందిని ఇబ్బంది పెట్టే విధానం ఏదైతే ఉన్నదో ఇది దుర్మార్గమైంది. ఇది తీయకపోతే రేపు రాబోయే రోజులలో ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నక్సలైట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ గుండాయిజం పెరుగుతున్నది, మళ్ళీ సెటిల్మెంట్లు పెరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులే ఒక గూండాలుగా దోసుకునే వ్యవస్థగా తయారైతున్నది. ఈ వ్యవస్థ తయారైతే మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ సమాజంలో ఇందులో ముఖ్యంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కీలకమైన పాత్ర రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడారు, వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు గుండాయిజం అరాచకం పెరిగిపోయినప్పుడు విసిగిపోయి నక్సలైట్లో సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో అడుగుబడి వర్గాల వారు వెళ్ళి ఆ యొక్క గుండాయిజాన్ని దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక రకమైన రక్షణ విలేజ్ ప్రాంతాల్లో ఉండింది. అసలు నిజంగా కూడా ఐడియాలజికల్లీ వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఒకసారి ఎన్టీ రామారావుని క్వశ్చన్ వేసినప్పుడు నక్సలైట్ అన్నాడు, నక్సలైట్లు దేశభక్తులు అని అన్నారు. కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడుతూ కూడా నక్సలైట్లు రెండప్పుడు లేదా వాళ్ళు సమాజాన్ని మార్పు చేయడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు పంతా మాది కూడా అదే విధంగా ఉంటుంది అంటే కూడా మాట్లాడినట్టు గుర్తున్నారు. ఎజెండా అయితే ఆ ఎజెండానే మా ఎజెండా అన్నట్టు. అంటే ఇది సామాన్య ప్రజలకు మంచి చేయడమే మా ఎజెండా అని చెప్పడం దాని అర్థం. అది అయితే అరాచకాలను ప్రోత్సహించినట్టు కాదు అది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సిగ్గుపడవలసిన విషయం ఇది. ఏ వ్యవస్థ అయితేనంటే సామాన్య ప్రజానికి వ్యవస్థ కల్పించాలో ఆ వ్యవస్థ పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి రక్షించే వాళ్ళు కదా, ప్రజాప్రతినిధులు ప్రజలకు లేదా జరిగిన పనులు వాళ్ళ ద్వారా చేసి పెట్టడానికి ప్రజలను ఎన్నుకుంటాం, మంచి పని చేయని చేస్తాం. ఈ వ్యవస్థ అంతా కలిసి ఒక డెన్గా ఏర్పడి లేదా సరే అతను నక్సలైట్లో చేరేడు నయం చేరిన వివేదించి బయటకు వచ్చాడు,
సాధారణంగా ఈ కోవర్ట్ వ్యవస్థను ఏర్పరచుకుంటుంటారు. ఇక్కడ మనం రాజుల కాలం నుంచి చూస్తే కూడా పాతకాలం నుంచి చూస్తే కూడా ఈ వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థ మంచి గురించి పనిచేయాలి. ఇక్కడ ఏం జరిగింది, నేను పేపర్లో చదివాను ఇవాళ వస్తూ ఆ రోజుల్లోనే కొద్దిమంది ఆఫీసర్స్ ఇతన్ని కనుక మనం పరిమితి దాటి కనుక మనం పెంచితేనేంటంటే భస్మాసుర హస్తం లాగా భావి పరిస్థితి ఉంది. పోలీసులే 2 వర్గాలుగా చేరిపోయారు మొత్తం నయం విషయంలో. పాముకు పాలు పోసినట్టు పెంచడం. కాబట్టి ఎంతవరకు ఇతన్ని అవసరం అంతవరకు అని నియంత్రించడం మంచిది అంటే చూసాము. అటువంటి ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి చదివే. ఒకవేళ ఆ రోజుల్లో ఈ వ్యవస్థ సరిగా ఆ ఆఫీసర్ చెప్పిన దాన్ని లోతుగా ఆలోచించలేదా నిజంగా కూడా మంచి కార్యక్రమం గురించి వదులుకొని వాళ్ళంటే సమాజానికి మంచి జరిగేది. కానీ అంతటి స్థాయి వ్యక్తులు ఈనాడు అతనితో లబ్ధి పొందడానికి దాదాపు చూస్తాను 20-30 మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్ల లిస్ట్ అతని దగ్గర ఉందట. ఏ వ్యవస్థ అయితే ప్రజల యొక్క ఈ ఆస్తిపాస్తులను వీరి యొక్క వ్యవస్థను కాపాడాలను ఆ వ్యవస్థ పూర్తిగా ఒక వ్యక్తికి లొంగిపోయి లేదా అతని ద్వారా లబ్ధి పొందడానికి స్వార్థం ఉన్నప్పుడు ఏరేం చేస్తారు. ఈనాడు జరుగుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా సమీక్షించిన తర్వాత సరే ఎంతవరకు మేము సక్సీడ్ అవుతాము అనే దాంట్లో ఇప్పుడు రాజకీయ నాయకులు గతంలో ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు జగన్నాథం గారు కొంతసేపు హడావుడి జరుగుతుంది కానీ మళ్ళీ అది కామైపోయిన పరిస్థితి. ఈసారి పేర్లన్నీ గవర్నమెంట్ నేను చెప్పబోతున్నది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కానీ ఈ పోలీసు వ్యవస్థలు కానీ ఇదంతా ఈ క్రూడ్ని బయటకు తీసుకొచ్చినప్పుడు అందరు ఫీల్ అయినట్లేదా ఒక మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది కేసీఆర్ గారి యొక్క ఆయన ఒక చిత్తశుద్ధి. దీంతో ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఆఫీసర్స్ చూసాం మనం సిట్లు వేసిన వాళ్ళంతా బాగా ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళే, మంచి రికార్డు ఉన్న వాళ్ళే వీళ్ళంతా కూడా. వీళ్ళు అన్న దాంట్లో పోలీసులు ఏదైతే అన్నారో అంటే నేను ఏమంటున్నా పోలీసులలో ఇతన్ని నక్సలైట్ల యొక్క ఇన్ఫార్మర్ గా ఉపయోగించుకొని హానెస్ట్ గా డ్యూటీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని ఒక ఘటన కట్టదు. కానీ ఇతన్ని ఎంటర్టైన్ చేసి ఎవరైతే వాళ్ళ సొంత ఆస్తులు సంపాదించుకున్నారో వాళ్ళని వేరు చేయాలి. అంటే మనం పోలీసులు అందరినీ కలపలేదు. మొదటి విషయం ఏంటంటే నేను ఇందాక సిట్ అన్నాను. సిట్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత నిజాయితీ పరులైనా కావచ్చు. మీరు అది డిపార్ట్మెంటల్ వ్యవహారంగా పోలీస్ వ్యవహారంగా అంతవరకే మీరు పరిమితం చేస్తే న్యాయం జరగదు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారంగానే ఒక న్యాయ విచారణ లేదా రాజకీయ పరమైన విచారణ అయితే దాని పరిధి వేరుంటుంది. మీరు ఎప్పుడైతే పోలీసులు అన్నారో మళ్ళీ ఇదే ఐఏఎస్లు ఇదే ఐపీఎస్లు మళ్ళీ వీళ్ళు కూర్చుంటారు. ఇంకోటి ఇప్పుడు ఈ చర్చలో ఒక్క మాట ఇక్కడ చర్చలో చూస్తే కూడా కోవర్ట్లను పెట్టుకోవడం తప్పు కాదని అదుపు చేయడానికి అంటే ఎన్కౌంటర్లు చేయడం అనేది అయితే సరికాదని సుప్రీంకోర్టు వరకు ఈ దేశంలో అందరూ చెప్పారు. ఎన్టీ రామారావు గారు నక్సలైట్ల దేశభక్తులు అన్నారు. ఆ తర్వాత నక్సలైట్లు మండల అధ్యక్షులు మల్హార్ రావును అపహరించారు. తర్వాత తెలుగుదేశం హయాంలోనే గ్రే హౌండ్స్ వచ్చింది. కేసీఆర్ గారు మావోయిస్ట్ అజెండా అన్నారు. తర్వాత ఎన్కౌంటర్లు శృతి ఎన్కౌంటర్ ఇట్లాంటివి కూడా జరిగాయి. దేశమంతా ఇప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతుంది లేకపోతే ఆ ఇమాం షర్మిల ఇప్పుడు ఆమె ఏంటి ఈ ప్రత్యేక అధికారాలు పోలీసులకు కల్పిస్తున్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సమీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు లాగిన తీగ ఏది? ఇప్పుడు లాగిన తీగ ఏది? ఇప్పుడు ఏ కారణాల వల్ల ఇది రవి గారు ఒక అభ్యంతరం చట్ట పరిధిలో లేని వ్యవస్థ ఏదైతే తీవ్రవాదం ఏర్పాటువాదం ఉన్నదో దాన్ని చట్ట పరిధిలో శిక్షించాలంటే చట్ట పరిధిలో కాదు. చిన్న బ్రేక్ తీసుకుంటాం. అన్ని రకాల మీ ఒపీనియన్ మళ్ళీ చెప్తారు కదా.